దొరుకుతుందని నిరీక్షణ కలిగిన వారు ఇంకా ఆనందంగా ఉన్నారు. దొరకని వారు ఆనందంగా ఉన్నారు, దొరికిన వారు సంతోషంగా ఉన్నారు, దొరుకుతుందని నిరీక్షణ కలిగిన వారు ఇంకా ఆనందంగా ఉన్నారు. 3 రకాలైన వ్యక్తులు. ఏదైనా ఆనందమే. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. 4:4 చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఒక్కరు ఆగిపోమంటే అందరూ ఆగిపోతారు, చదవమంటే అందరూ చదువుతారే. చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవుడ, జాలిగల మదేమా, ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరి మీ మాట చెప్దామా? చదవము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎల్లప్పుడూ మనం ఎవరైనా ఆనందించాలట? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మరలా ఆనందించండి. పని జరిగినా జరగకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, ఒకవేళ ఏదైనా నువ్వు అనుకున్న మనసులో అనుకున్న జరగకపోయినా ఆనందించు, ఆనందించు. ఎందుకయ్యా ఆనందించాలంటే ప్రభు చెప్తున్నాడు. ఎవరు ఆనందించాలంట? దేవునిలో ఎప్పుడూ ఆనందంగా ఉండు. మనం ఎలాగా ఆనందంగా ఉంటాం చెప్పండి? అనుకున్న దొరికితే ఎప్పుడైనా మనకు ఆనందమే. అనుకున్న దొరికింది అనుకో, మనకేముంటది? ఆనందం. మరి అనుకున్న దొరకకపోతే నువ్వు అనుకున్న దొరికితే నీకు ఆనందమే. ఒకవేళ అనుకున్న దొరకకపోతే మీకు అన్ని చేతనే చెప్పాను ముందే. మీరు చాలా అస్సలు అబద్ధం అనేది మీకు రాదని నోటి నుండి. మీరు అన్ని నిజాలే చెప్తారని ముందే చెప్పాను. నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పుట్టారు కదా. తండ్రి అలాంటోడు, పిల్లలు అలాంటోలే కదా. తండ్రి 10 అబద్ధాలు ఆడితే పిల్లలు ఒక 20 అయినా ఆడాలా? ఆడకపోతే అసలు తల్లిదండ్రుల బంధం అది కాదు. కాబట్టి చెప్పాము. ఇప్పుడు ఏంటి అమ్మా, మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఈ రోజు ఉంచండి. వాక్యము అయిపోద్ది. ఈ రోజుతో మనం రేపటి నుంచి రమ్మన్నా రారులే. నేను పిలిచిన మీరు రారు, మీరు రమ్మన్నా నేను చెప్పను. ఓకేనా? రైట్. వాక్యం అయితే మీ ధ్యాస ఉంచండి. ఆ పక్కకు కానీ ఈ పక్కకు కానీ ఎవరు వచ్చినా ఆయన చూడకండి. రైట్. మనుషులకి కోరుకున్న జరిగితే ఖచ్చితంగా ఏముంటది? ఒకవేళ జరగకపోతే బాధ. కొంతమంది అంటున్నారు జరగకపోయినా ఆనందంగా ఉంటాననేది. ఆనందం ఎలాంటి పెద్దదా? ఏదైనా విషయం తెలిసిందనుకో, నవ్వడం వేరు, మామూలుగా కితకితలు పెట్టుకొని నవ్వడం వేరు కదా. అన్ని జరిగినప్పుడు నవ్వు రావడం వేరు. లేదు మన మటుకు మనం కితకలు పెట్టుకొని నవ్వుకోవడం ఎలాగ ఉంటుంది? అది నిజమైన నవ్వు కాదు. ఇప్పుడు చాలా మంది నిజమైన నవ్వు నవ్వలేకపోతున్నారు. ఏదో నేను నవ్వుతున్నారు తప్ప మీరందరూ నిజమైన నవ్వులు మీ ముఖాల్లో నాకు కనిపించట్లా. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే, ఆనందించండి, మరలా ప్రభునందు ఆనందించండి. నీ ఆనందం యేసయ్యలోనే, నీ ఆనందము క్రీస్తులోనే, నీ ఆనందము దేవుని సన్నిధిలోనే, నీ ఆనందము ప్రభు మాటలోనే, నీ ఆనందము ప్రభు మహిమలోనే, నీ ఆనందము ప్రభు శక్తిలోనే, నీ ఆనందము ప్రభు కార్యాల్లోనే. మనం ఎప్పుడైనా చెప్పగలగాలి, నేను ఆనందించేది ఎక్కడంటే నా ప్రభు మాటలో. నేను ఆనందించేది ఎక్కడంటే నా ప్రభు సన్నిధిలో. నేను ఆనందించేది ఎక్కడంటే నా ప్రభు యొక్క మహిమలో. నేను ఆనందించేది ఎక్కడంటే ప్రభుతో సహవాసంలోనే.
బైబిల్లో భక్తులందరూ చెప్పే మాట ఇది. ఎక్కడయ్యా నువ్వు ఆనందిస్తున్నావు దావీదు అంటే, దేవుని స్తుతించడంలో నేను ఆనందిస్తున్నాను అంటాడు. దేనిలో ఆనందిస్తున్నాడంట? దేవుని స్తుతించడంలోనే నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఆ దావీదు భక్తుడిని అడిగితే, ఏమయ్యా నీకు కష్టాలు లేవంటే, నాకెందుకు లేవు, చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావంటే, దేవుని స్తుతించడంలో వచ్చే ఆనందం. నేను స్తుతిస్తుండగా నా ప్రభు నా ఇంట్లో కార్యాలు చేస్తూ వెళ్తాడు. యోగుని అడిగారంట, యోగు నీకేమైనా కష్టాలు లేవంటే, నాకెందుకు లేవు, చూడని ఎంత లిస్ట్ ఉందని లిస్ట్ అంతా చెప్పాడు యోబు గ్రంథం అంతా. మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే, దేవుడిలో ఆయనలో ఆనందించడమే నా గొప్పతనం అన్నాడు. ఏంటి ఆనందం అంటే, ఆయన సజీవుడై ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయన సజీవంగా చూస్తాను. నా ప్రాణము, నా శరీరము చిరికిపోయినా, నా శరీరము మట్టిపాలైనా ప్రభునందు నేనేం చేస్తాను? ఆనందిస్తాను. ఎందుకని ఆనందిస్తున్నాను? నీకేమి ఇచ్చాడు యేసయ్య అంటే, ఈ జీవితమే ఇచ్చాడు ఆయన. ఎస్, ఒక కోకిల్ని అడగండి వెళ్ళి, ఏమే కోకిలని గొంతు మార్చమంటే, నేను మార్చను చచ్చినంత వరకు అంట. కోకిల గొంతు ఎప్పుడైనా మారుస్తుందా? గట్టిగా చెప్పండి, మనం మారుస్తామా లేదా? కోకిల అరిచినప్పుడు నేను మా ఇంట్లో నుంచి వినబడుతుంది, నేను దానిలాగా అరాలనుకుంటున్నాను, అరలేకపోతున్నాను. అది ఎలాగంటుంది, కోకిలు ఎలాగంటుంది? మీరు అనండి ఒకసారి. అబ్బాయి ఎన్ని కోకిలు ఉన్నాయమ్మా, మా చర్చిలు ఇన్ని కోకిలు ఉన్నాయి, నాకు తెలియక అనవసరంగా మా ఇంటి దగ్గర నేను దాంతో నరుస్తున్నాను. ఇక్కడికి వచ్చి అరిపించుకుంటే ఎంత బాగున్నావు. తెల్లవారులు వేసేది అరుస్తుంటే నేను ఇంట్లో పక్కన కూర్చొని బైబిల్ చదువుదు హూ అంటున్నా, అది అట్లాగా అరుస్తుంది. చక్కెర సార్ అన్నారు సరే, ఒకసారి ఇప్పుడు మారిపోయింది మా ఊరు రైలు ఇంజిన్ కోతలాగా వచ్చింది. ఇప్పుడు కోకిలాగా లేదు, రైలు ఇంజిన్ కోతలాగా వచ్చింది. కోకిలా అరాలి, అరండి ఒకసారి ఎవరైనా. కొంతమంది బాగా అరుస్తున్నారు, కొంతమంది గుడ్లు గోబలాగా అరుస్తున్నారు. మరి మీలో కోకిళ్ళు ఎవరో గుడ్లు గోబలు ఎవరో? నిజం. కోకిల దేవుడు తనకిచ్చిన గొంతు సచ్చినంత వరకు ఆ స్వరము ఆగదు. నువ్వు ఎప్పుడైనా చూడు, ఎప్పుడు అది ఏం చేస్తుంటుంది? అరుచుకునే ఉంటది. తోటల్లోకి వెళ్ళండి, అడవుల్లోకి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళండి, ఎక్కడ చూడండి అది ఎప్పుడూ కోత కూస్తూనే ఉంటది. మనము ఎప్పుడైనా దానికి కావాలని అరుస్తుంటే అది కొంచెంసేపు ఆగినట్టు అంటది, నాలాగా అరుస్తున్నావా, నన్ను ఎక్కిరిస్తున్నావని. కానీ దానికి తెలిసిపోతుంది మనం ఎక్కిరిస్తున్నామని, ఎక్కిరిపిస్తామని దానికి తెలిసిపోద్ది. అని చెప్పిన కొంచెంసేపు ఆలకిస్తుంది, ఇది నిజంగా అరుస్తున్నాడా, నిజమైన కోకిలేనా కాదా. అప్పుడు దాన్ని తెలుసుకొని మళ్ళీ ఏం చేస్తుంది తెలుసు, స్టార్ట్ చేస్తుందని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే కోకిలకి నువ్వు ఎంత కొట్టు, ఎంత ఎక్కిరిపించు, ఎన్ని మాట్లాడు, నువ్వు ఆప అంటే అది ఏం చేయదు, ఆగదు. ఎందుకంటే ఆగదంటే అందులోనే నా ఆనందం, అందులోనే నా ఆనందం. క్రైస్తవుడు కూడా అలా ఉండాలి. ఎవరైనా తిట్టినా, ఎవరైనా అవమానపరిచినా, ఎవరైనా నిందించినా యేసులోనే ఆనందం మనకున్నది. నీకు ఎవరిచ్చారో ఇవ్వలేదా, ఏమొచ్చిందా రాలేదా, ఏం పొగిడారా లేదా, ఎవరేమైనా బహుమానం ఇచ్చారా లేదా, కానీ మనం అది చూడకూడదు. కానీ మనం క్రీస్తులో ఆనందించినప్పుడు మన బహుమానం ఒకసారి అధికంగా ఉంటుంది. నిజంగా నువ్వు ఆనందించు. ఒకరోజు 2 రోజులు నీకు కష్టం ఉండొచ్చు, కష్టంలో కూడా ఆనందం మానేకు. అసలు ఆనందం ఎప్పుడు వస్తుంది తెలుసా? కష్టంలోనే వస్తుంది. ఆనందం అనేది, నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే కష్టంలోనే వస్తుంది. ఎలా పాస్టర్ గారు అంటారా? ఏమండి, కుక్కర్ని వచ్చి అడగండి, కుక్కర్ నువ్వు ఎప్పుడు విజిల్ వేస్తావంటే మంట ఎక్కువ తగులుతుంటేనే. కుక్కర్ ఎప్పుడు విజిల్ వేస్తుంది? నీకు నాకు మంట తగిలితే విజిల్ వస్తుంది చెప్పండి? మనకు మంట తగిలితే మొత్తం ఒక్కడి నుంచి ఇక్కడ రేగిపోతుంది కదా. కానీ కుక్కర్కి వెళ్ళి అడగండి, కుక్కరు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండగలవంటే ఎప్పుడంటావు నువ్వు? నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది?
గట్టిగా చెప్పు. ఈ పళ్ళాతలు పెట్టి చెప్పు 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 గట్టిగా చెప్పు. చర్చికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆనందం అంటే మా నాన్న మమ్మల్ని చర్చికి పంపించినప్పుడు. ట్రూలీ ఇది దేవుని పిల్లలకున్నటువంటి ఆనందం ఎప్పుడో తెలుసా? దావీదు అంటాడు, నువ్వు ఎక్కడే ఆనందంగా ఉంటావంటే చూడండి, కీర్తనలు 122 మొదటి వచనంలో అంటాడు. 122 మొదటి వచనంలో గట్టిగా చదవమ్మా. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు అప్ప ఎప్పుడు నాకు ఆనందం? చర్చికి అనగానే ఆనందం అటండి. మందిరంలోకి వెళ్ళదుమంటే సంతోషం అట దావీదికి పాటలు పాడడం అంటే సంతోషమట, సన్నిధికి వెళ్ళడం అంటే సంతోషమట, వాక్యం వినడం అంటే సంతోషమట, వాక్యం చదవడం అంటే సంతోషమట. అసలు దేవుడు ఏ పనైనా సంతోషం అన్నట్టండి. అది ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంటే మందిరం అనగానే సంతోషం ఉండాలి. కొంతమంది మందిరం అనగాన ఏదో ఇదైనట్టు వెళ్ళాలంటావా? ఫోన్లో ఈరోజుతో లాస్ట్ కదా, వెళ్ళిపోదాం, ఇన్ని రోజులు వెళ్ళాం కదా అక్క, మళ్ళీ పాస్టర్ గారు ఏదని అంటారు, ఈరోజు వెళ్ళిపోదాం అని అంటారు. కానీ ఎప్పుడు సంతోషంగా ఉండాలట. నీకు అడగ్గా నువ్వు చెప్పగలగాల. ఈరోజు చర్చిలోనే కాదు, రేపు ఎవరిని ఇంటి దగ్గరికి వచ్చి అడిగినా నువ్వు చెప్పగలగాలి. ఏంటో తెలుసా? నీ సంతోషం ఎక్కడంటే చర్చికి వెళ్ళినప్పుడే నాకు ఆనందం. ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. నన్ను నే పొందుచున్నాను, నా యేసులో నే పొందుచున్నా. అందులకై ఆనందించు, అందులకై ఆనందించు. జయములను బడి వెళ్ళినప్పుడు బలమై ఉన్న దేవుడా, జయములను బడి వెళ్ళినప్పుడు బలమై ఉన్న దేవుడా, నా బలమైన నా యేసు దేవుడా, నా బలమైన అందులకై ఆరాధించు, అందులకై ఆరాధించు. ఆనందించడం
అందరిలో అందరిలో ఆరాధించు, అందరిలో ఆరాధించు. ఎప్పుడు ఆనందం? అందరిలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆనందం. అంచేతన దావీదు నీకు ఎక్కడ ఆనందం అంటే మందిరానికి వెళ్ళిపోదామని జనాలంటే నాకు చాలా సంతోషం. అయ్యా దైవభక్తులు అందరూ కూడా వాళ్ళ సంతోషం గురించి అడిగితే క్రీస్తులోనే మా ఆనందం, యేసు వాక్యములోనే మాకు ఆనందం, యేసు సన్నిధిలోనే నాకు ఆనందం, యేసు మహిమలోనే నాకు ఆనందం, యేసు ఆరాధించడంలోనే ఆనందం, యేసు కొరకు పని చేయడంలోనే ఆనందం. అది పస్తులవని, కఠినమైన శిక్షవని, ఎంతమంది నన్ను హింసించని, ఎంతమంది నన్ను అవమానించని, ఏది జరిగినా జరగకపోయినా, జరిగినా జరగకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, చేనిలోని పైరు చేతికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించకపోయినా, ద్రాక్షవల్లులు సిగరించకపోయినా యేసునందు నేను ఆనందిస్తాను. భక్తులు అనే మాట హబక్కూకు భక్తుడు అంటాడు. చూడండి 3వ అధ్యాయం, హబక్కూకు భక్తుడు 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించదను. ముందు వచనం చదువు. అంజూరపు చెట్లు పూయకుండేనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనిలోని పైరు. దైవజన్ లేసన్న గారు ఈ పాట రాశారు. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, శ్రీ సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, శ్రీ సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే. నిశ్చలమైన రాజ్యములోన ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా ఆవేదనలలో జయించలే కృపాదరణ, నా ఆవేదనలలో జయించలే కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా కన్నీటిలోనే నాకు ఆదరణ ఉంది ప్రభా. ఎంత కన్నీరు కారుస్తుంటావు అంత ఆదరణ. అది మందిరంలో, మనుషుల దగ్గర కాదు. మందిరంలో నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో అంత ఆదరణ నీకు వస్తుంది. అన్న కన్నీరు కార్చింది, ఆదరించే కొడుకునిచ్చాడు. హిజ్కియా కన్నీరు కార్చాడు. ఏమండి, రాచపుండి ఎవరికి తగ్గని గాయాన్ని దేవుడు స్వస్థపరిచాడు. ఏ డాక్టర్ వల్ల సాధ్యం కానిది, ఏ వైద్యులు దాన్ని బాగు చేయలేనిది కన్నీటి ప్రార్థన ఏం చేసింది? బాగు చేసింది. ఎవరూ ఇవ్వలేని గర్భఫలాన్ని కన్నీటి ప్రార్థన ఇచ్చింది.
కన్నీటి ప్రార్థనలు అంత గొప్ప శక్తి ఉంది ప్రియుల. ఎంత కన్నీటితో దేవుని సన్నిధిలో ఉంటావో నీ ఇంట్లో అంత ఆనందం ఉంటుంది. కన్నీటితో ఉన్న వారి ఇంట్లో అంటే హృదయంలో అంత ఆనందం ఉంటుంది. అంచేతనే దైవజనులు డిజెస్ దినకర్ణ గారు ఆయన పుల్పిట్ ఎక్కితే చాలు కన్నీటి ప్రార్థన. ఆయన ప్రార్థనైన కన్నీరే, వాక్యమైన కన్నీరే, ఆరాధనైన కన్నీరే. ఆ కన్నీటితో వాక్యం చెప్తుంటే లక్షల హృదయాల కదులుతుండే. అక్కడ కాయలతో వచ్చిన వారు స్వస్థపడుతుండేవారు. దైవజనుల కన్నీటి ప్రార్థన. ఈరోజు కన్నీటి ప్రార్థన చాలా కొరత. కొంతమంది కన్నీరు కాల్చినా ఎవరో మెచ్చుకోవాలని కన్నీటి ప్రార్థన చేస్తారు. నిజమైన కన్నీటి ప్రార్థన కార్యాలని ముందు తీసుకొచ్చి చూపిస్తారు. నీ కన్నీటి ప్రార్థన నీ ఎదురుగా నీ కార్యాన్ని చూపిస్తారు. లేని వాటిని ఉన్నవాటిగా చేయగలదు కన్నీటి ప్రార్థన. చిన్న కన్నీరు ప్రార్థించాడు ఆగర కుమారుడు ఇస్మాయిలు. ఎడారిలో గొప్ప ఓటమి పండించాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఆ ఎండలో తండ్రి వదిలి తల్లి విడిచి ఎండకు తట్టుకోలేక ఆ ఎడారి భూమిలో చెవుని కేకేస్తున్నాడు, ప్రభువా దాహం వేస్తుంది, కొంచెం నీరు ఇవ్వంటే అక్కడ ఏడుస్తున్న ఆగరుతో దేవుడు మాట్లాడాడు. ఆగరు, నీ చిన్నవాణ్ణి మొర నేను దేవుని దగ్గర ఇచ్చేది. నీ ప్రార్థన విన్నాను అనలా, ఆ చిన్నవాడి మొర, ఆ కన్నీరు చూసిన దేవుడు లేని స్థలంలో ఒక పెద్ద ఓటను పొందాడు. కన్నీటి ప్రార్థన. నిజంప్రియుల దైవజనులు ఏ దైవజనుడే క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాఠం నేర్చుకోవాలట. జీవితంలో ఒక పాఠం ప్రతి క్రైస్తవుడు. ఆడి జీవితం ఏమి లేకపోయినా పర్లేదు, కానీ కన్నీటి రోదన ఉండాలి. అని చెప్పిన బైబిల్ ఏం చెప్తుందంటే, రోదన చేసే స్త్రీలని పిలవనంపండి. రోదన చేసే స్త్రీలు కావాలి సంఘానికి. సంఘం గురించి కన్నీరు కార్చేవారు, ఇతరుల మీద కన్నీరు కార్చేవారు కాదు. చాలా మంది ఇతరుల మీద కన్నీరు కార్చేవారు అంటారు. వాళ్ళు బాగుపడిపోయి చూసి ఓర్చుకోలేని వారు అంటారు. ఆ పక్క పిల్లలు బాగుపడిపోతే ఏళ్ళ పిల్లలు ఏమైపోతున్నారని ఏడిసిన వాళ్ళు ఉంటారు. ఆయన భర్త బాగైపోతే వీళ్ళ భర్తలు ఏమైపోతున్నారండి. ఇలాంటి వాళ్ళు కాదండి. కన్నీటి ప్రార్థన, కన్నీరు చేసే ప్రార్థన స్త్రీల్ని, రోదన చేసే స్త్రీలని పిలవనంపండి. అవసరమైతే జీతం ఇచ్చి పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. వాళ్ళ జీతం ఇచ్చి స్త్రీల్ని సంఘాల్లో జీతాలు ఇచ్చి ఏడిపించాలంట. చూసారా? అలాంటి రోదన చేసే స్త్రీలు సంఘానికి ఎంతో ముఖ్యం. ప్రియుల రోదన చేసే స్త్రీలు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘం అభివృద్ధి, ఆ ఇల్లు అభివృద్ధి, ఆ కుటుంబం అభివృద్ధి. రోదన చేసే స్త్రీలు కావాలి. నీ ఇంటికి నువ్వు రోదన చేసే స్త్రీగా ఉన్నావా? మామూలు రోదన కాదు, దేవుని గురించి కన్నీటి రోదన. కన్నీటిలో కృంగిపోతున్నాం కార్యాలు చేసేది. కాబట్టి పిల్లల నిత్యం ఆనందంగా ఉండాలంటే నిత్యము దేవుని మందిరంలో ఉండాలి. అయితే ఈ నిత్యానందం ఎవరికి దొరుకుతుందంటే ఒక 3 విషయాలు విడిచిపెట్టాలి. మొదటి విషయం కోపం. కీర్తనలు 37:8. కీర్తనలు 37:8. ఏంటమ్మా? ఆ కోపమే వద్దంటున్నాడు. జాగ్రత్త చదువు. ఆ కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము. చూసారా? కోపం మాను మీ ఇంట్లో. ఎక్కడంతా అందంగా ఆనందంగా ఉంటున్నావో నీ ఇంట్లో కూడా అలాగే ఉండు తల్లి. ఎలాగుండగలనండి? ఆడు వద్దెల పనే చేస్తుంటాడు. ఎవరు? అలా ఆయనట.
వాడు వద్దని పని చేస్తుంటాడు. నేను అనుకుంటున్నా అప్పుడప్పుడు ఆడంటే వాళ్ళ అబ్బాయి ఎవరు అనుకోండి, కాదు కాదు అలా ఆయనేనట. ఏంటి వద్దన్న పని చేస్తుంటే ఇంట్లో ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా? మీరు ఇప్పుడు వద్దన్న పని చేస్తుంటే కోపం రాదా? వస్తుందా రాదా? గట్టిగా చెప్పండి. పాస్ గారు మీ కోపం చూస్తుంటాం టీవీలో, చర్చిలో. నిజం. ఏసై అంటున్నాడు నిత్యానందం ఇంట్లో ఉండాలంటే తల్లి ఏముండకూడదు? గట్టిగా చెప్పాల, గట్టిగా. కోపం మాను. ఉన్నది కోపం, నీకు లేదని అంటలేదు, ఉంది. ఆ కోపం ఇచ్చింది కూడా ఆయనే. కోపం మనకి ఉండాలి, ఉండకపోతే అవ్వదు. లేకపోతే ఏంటి, కోపం లేకపోతే మరికొంచెం ఈ లోకం మన మీద ఏం చేస్తుంది? సాతానుడు ఇంకా మనం చూసి కూర్తాడు. అప్పుడప్పుడు కోపం ఉండాలి. ఆ కోపము మితిమీరిపోకూడదు, మితిమీరిపోకూడదు. మనిషికి ఎంత ఉండాలో అంతే. ఎంత ఉప్పు ఉండాలో అంత ఉప్పు ఉంటేనే బాగుంటుంది. ఉప్పు ఎక్కువ అయితే ఏమంటారు? బీపీ ఎక్కువ వచ్చింది అంటారు. షుగర్ ఎంత ఉండాలో మన ఒంట్లో అంతే ఉండాలి. ఎక్కువ ఉంటే ఏమంటారు? షుగర్ వస్తుంది అంటారు. అంత తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే లో బీపీ అంటారు, లో షుగర్ అంటారు. ఎక్కువ ఉంటే హై బీపీ అంటారు, హై షుగర్ అంటారు. కాబట్టి ఎప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, కోప్పడవలసిన స్థలంలో కోప్పడు, ప్రేమించే స్థలంలో ప్రేమించు. అప్పుడు నువ్వు ఎప్పుడు అందంగా ఉంటావు. అందంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే హ్యాపీగా ఉంటావు. అందం అంటే ఈ ముఖం నుండి కాదండి, హృదయంలో. హృదయం హ్యాపీగా ఉందనుకోండి, ఈ ముఖం కూడా ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. చూసారా? హృదయం బాగలేదు అనుకోండి, నువ్వు ఎన్ని సెంటులు రాసినా, ఎన్ని స్నోలు రాసినా, లేకపోతే ఎంత డెకరేషన్ అయిపోయినా నీ ముఖం ఎలాగ ఉంటుంది చెప్పండి? చెప్పాల. మీరు అందంగా ఉన్నారండి, కోపం వస్తే ఎలాగ ఉంటుంది? ఒకసారి మీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకోండి. నేను నా అసలు రూపం ఎప్పుడు అనేది అద్దంలో ఒకసారి ఇంటికి వెళ్ళి, నేను చెప్పానని కాదు కనుక కొంచెం మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళి అద్దం ముందు పెట్టుకొని, నాకు కోపం వస్తే ఎలాగుంటుంది మా పాస్టర్ గారు అన్నారు కదమ్మా, రాను. అప్పుడు ఓనేడా కనబడతాం. ఓనేడా ఎవరు? ఓనేడా, ఓ పెద్ద దెయ్యమా? ఓనిడా టీవీ పెద్ద దెయ్యం, దాని అక్కాయి. మీ ఇంట్లో దాని సెల్ ఉందేమో, సన్సై రైటా? ఏదో మొత్తానికి మన ఇంట్లో ఉంది, ఉందా లేదా? మా ఇంట్లో లేదన్న లెక్క చేయొద్దండి. అమ్మా టీవీ కొనలేదమ్మా, ఎందుకు కొనలేదు? చూడవా? బా దేవునికి స్తోత్రం, నువ్వు అదృష్టవంతురాలు. రైట్, దేవునికి స్తోత్రం. టీవీ కొనకపోవడం అదృష్టమా? కొని చూడకపోవడం అదృష్టమా? అబ్బా నీ బాగా చూస్తే అంచేతనే మీరు కొన్నారు కానీ చూడరు కదా. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చూడరండి. వీళ్ళందరూ టీవీ ఎప్పుడు మీరు చూడరా? చూస్తారా? నేనే చూస్తుంటా కోరకుండా ఎలాగుంటుందండి అన్ని అబద్ధాలు కానీ చర్చలో చూడమని మనం అందరం అబద్ధాలు, ఏకదాటికి అబద్ధాలు చెప్పేస్తుంటాం. చెప్పిన పాస్టర్ గారే చూస్తుంటే పిల్లలు చూడొద్దంటే ఎలాగవుతుంది చెప్పండి కదా? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు దేవుడు మనల్ని ఏం మానుకోమంటున్నాడు? ఎవరిలో ఉందో మానుకోండి. నాలో అయితే ఉంది, మరి మీలో ఉందో లేదో నేను మీకు అంటలేదు అక్క. మీకు అస్సలు అన్ను, అసలు అనడానికి నాకు ఎలాగవుతుంది చెప్పండి? నోరు అనమని అన్న కోపం మీకు ఎవరికి లేదు కదా. నా ముందు ఉన్న వాళ్ళందరికీ అస్సలు కోపం లేదండి. ఈ ముందు ఉన్న వాళ్ళకి అస్సలు లేదు, వెనకున్న వాళ్ళకైతే అసలు కోపం ఉండదు అసలు. అంచేతండి మేము ఎప్పుడు కోపపడ్డా మా పాస్ గారు చూడండి, మా ముఖం చూస్తే కొంచెం చెప్పండి అని అంటే నేను చెప్ప అస్సలు లేదు కదా. కోపం మానము. ఆనందం ఎప్పుడు ఉండాలంటే నీలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. ఇతరులకు నువ్వు సంతోషంగా కనబడాలంటే, నిన్ను చూడగానే వాళ్ళ కడుపు నిండాలంటే. చాలా మంది అంటారు మిమ్మల్ని చూస్తున్న కడుపు నిండిపోయింది అంటారు. అంటే నిండిపోవడం అంటే తినడం కాదు, అంత ఆనందం అని అర్థం.
ఇండిపెండెంట్ మీరు ఏదో బిస్కెట్లో చాక్లెట్లతో ఇచ్చారని కాదు, అంటే మిమ్మల్ని చూడగానా ఎక్కడ లేని ఆనందం అండి. ఇలా ఆయన కూర్చుంటారు బయట కుర్చీ వేసుకొని, ఆయన రోజు నన్ను చూడగానే అంటారు, అయ్యగారు మిమ్మల్ని చూడగానే నా కడుపు నిండిపోద్దండి అంటే. నేను ఎప్పుడూ బిస్కెట్ ఆయనకి ఇవ్వలే. దాని అర్థం ఏంటి? అంత ఆనందం. ఎందుకు ఆనందం అంటే మనలో ఉన్నటువంటి సంతోషం వాళ్ళకి ఆనందాన్ని. నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు సంతోషంగా ఎప్పుడైతే ఉంటావో ఇతరులకు ఆనందం నీ బట్టి. ఎస్, నువ్వు సంతోషంగా ఎప్పుడైతే ఉంటావో నీకు ఒక్కదానికే కాదు, ఇతరులకు కూడా ఆనందం. ఇతరులకు కూడా ఆనందం. అంచేతనే దేవుడు అంటాడు, నిన్ను బట్టి జనులు నేను దీవిస్తా. ఆశీర్వాదం అనేది మన బట్టి అనేక మందికి వెళ్తుంది. కాబట్టి మొదట ఏం మానాలో? గట్టిగా గట్టిగా చూసావా ఎంత చెప్తున్నా? మరి అంచేత నాకు కోపం వస్తుంది. చూడండి పిల్లలంతా పక్కన ఉండాలి, ఎలాగెళ్తున్నారు చెప్పి ఏం మానాలా? నీకు వచ్చేస్తుంది కదా కోపము, అదిగో మొఖంలో చూడు 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 వచ్చింది, కోపం వచ్చింది. ఏం మానాలా? ఏం మానాలా? ఏం మానాలా? కోపం మానాలా? ఏం మానాలా? కోపం మానాలా. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు కదా, వద్దని తలకేమొస్తుంది? కోపం వస్తుంది. పెన్సిల్ గీసేస్తున్నారు అనుకో, అరే గీక అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. బుక్స్ చింపుతున్నారు అనుకో, చింపుతారు అంటే ఏమొస్తుంది? ఆడుతున్నారు, వాక్యంలో ఆడొద్దు అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. చూడు వీళ్ళకి ఎవరు కోపాలు లేనట్టు ఉన్నారా వీళ్ళు? మీకు అంతకంటే కదా, మీకు చదవమ్మ ప్రార్థన చేయండి మీకు కోపం వచ్చేది. ఇంటి దగ్గర అమ్మ చర్చికి వేగం వచ్చేయండి అంటే కోపం వచ్చేద్దా? కానీ నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి. మీరు అందరూ ఎన్ని అనుకున్నా మీకు కోపాలు రావండి. మీరు ఎంత మంచి వాళ్ళు అంటే, నేను అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తుంటాను. ఏ రాష్ట్రం వెళ్ళినా నాకు ఇచ్చాడు దేవుడు పిల్లలు, వాళ్ళకి అసలు కోపమే లేదండి అని. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, పాస్టర్ గారు భలే అబద్ధాలు చెప్తున్నారు. రైట్, మనం ఏం మానాలా? గట్టిగా ఒకసారి చెప్దామా? ఏంటి? నేను మానలేను కానీ ప్రభా నాలో నుండి కోపం తీసే. నాకు బోల్డ్ కోపం ఉందయ్యా, నా కోపం బట్టి నా కుటుంబాన్ని చిందరవందరగా చేసుకుంటున్నాను. నా కోపం బట్టి నా పిల్లలతో సరైన ఆనందం లేదు. నా కోపం బట్టి నా భర్తతో నాకు కలిసి సంతోషం లేదు. నా కోపమే నా ఇంటికి శత్రువు. నిజంగా అడుగుదాం, ప్రభా నాలో నుండి కోపం తీసివేయండి. నేను చాలా కోపగొట్టున్నాయ్యా, నాకు చాలా కోపం అయ్యా అని నిజంగా యేసయ్యని అడుగు. ఎందుకంటే కోపం మన మట్టుకు మనం తీసుకున్నది కాదండి, మన మట్టుకు మనం తీసుకోలేము కూడా. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను కోపం ఈ రోజు నువ్వు మానేస్తాను, నువ్వు మానేస్తానన్నా మానలేవు. ఎందుకంటే చిన్నది ఏదో నీ కంట్లో కనబడింది అనుకో, వెంటనే కోపం వచ్చేస్తుంది. నీ పిల్లలే నీ మాట వినకపోతే నీకు కోపం వచ్చేది. నీ భర్త ఏమయ్యా లేటుకు వచ్చావంటే కోపం వచ్చేది. ఈ కోపము చాలా డేంజర్ అండి. అంచేతన యేసయ్య అంటున్నాడు, కోపం మానము. రెండవది ఆగ్రహం విడిచిపెట్టుము. కోపము ఆగ్రహము అంటే కోపానికి మించినది ఆగ్రహం. కోపానికి 7 మెట్లు అట, ప్రతిదానికి 7 మెట్లు. కోపానికి 7 మెట్లు, అందులో 3 మెట్లు ఇక్కడ చెప్పాడు. ఒకటి కోపము, రెండవది అంటే కోపానికి పై స్థాయిది ఆగ్రహం. ఆగ్రహం వచ్చిందంటే ఎవరినో ఒకరు తీసేయాల. ఆ రాజుకి ఆగ్రహం వచ్చిందనుకో ఏదో ఒకటి చేసేస్తాడు. కోపం మించినది ఆగ్రహం. మూడవది ఏంటి? ఈ కోపం ఎక్కువైతేనే వ్యసనం. కొంతమందికి వ్యసనం అయిపోదు కోపం, కొంతమందికి వ్యసనం అయిపోదు కోపం. ఎలాగంటారా? నేను చెప్తాను. ప్రతిదానికి గసురుకుంటారు. మంచి చేసినా గసురుతుంటారు, చెడ్డ చేసినా మంచి చేసినా గసురుతుంటారు. వేసావు కానీ, పడ్డావు కానీ, తిన్నావు కానీ, వచ్చావు కానీ,
వచ్చావని చెప్పొచ్చు కదా. ఆ సంతోషంలో కూడా గసిరేస్తూ ఉంటారు. ఇది వ్యసనం. ఆ పిల్లలు ఏదో చేసేవాళ్ళే, ఏమండి తినండి, పెట్టాలి తిండి, అమ్మ కాళ్ళు కడుక్కండి, ఇచ్చేవాళ్ళకి నీరు. ఇవన్నీ ఏంటివి? వ్యసనము. కోపములో మించిన స్థాయి అనమాట ఇది వ్యసనం. కోపములో 7 మెట్లు, ఇందులో 3వ మెట్టే వ్యసనం. వ్యసనం మీలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాలో మాత్రం ఉండేది వ్యసనం. ఏంటి ఆ వ్యసనం అంటే? వ్యసనం అంటే మీరు తాగుడు అనుకోకండి, జోదం అనుకోకండి. కోపము కూడా ఒక వ్యసనమే. చిన్నదానికి పెద్దానికి కోపం అయిపోతుంటారు. మంచి చేసిన కోపమే, చెడు చేసిన కోపమే. ఎటన్నా ఇడితే ఎలగరా బాబు అని అనుకుంటాం కదా, అదే వ్యసనం. వస్తున్నాడు మా ఆయన ఈరోజు వస్తాడని ఎదురుగా వచ్చింది అనుకో, ఏంటి ఎదురుగా నిలబడుతున్నావు, ఏంటి సంగతి అని అంటే అది వ్యసనమే. ఫోన్లో రోజు వచ్చేసరికి లోపల ఉందామంటే ఏంటి, నేను వచ్చిన కొద్దిగా నీకు భయము, భక్తి లేదు, లోపల ఉంటున్నాను, అది వ్యసనం. దీన్ని ఏమంటారమ్మా? వ్యసనం. వ్యసనం ఎక్కువైపోతుంది. ఇది కోపం ఒక వ్యసనం. రైట్ కదా? ఇవన్నీ ఏం చేయమంటున్నాడు దేవుడు? విడవమంటున్నాడు. విడిస్తే నీకు అప్పుడు ఆనందం. ఈ 52 రోజులు ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తానన్నాడు కదా, ఇస్తానన్నాడు. మొన్న చెప్పాడు, ఒక మాటలో ఆగిపోయాడు. ఈ 3 నువ్వు వదలాలి. ఇప్పుడు ఇవి దొరకలేదు నీకు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చినవి ఎందుకు దొరకలేదంటే నీలో కోపం ఇంక వదలలేదు, ఆగ్రహం ఇంకా విడిచిపెట్టలేదు. వ్యసనాలు కొన్ని నీకున్నాయి, అవి వదలలేదు. నాకేం వ్యసనం ఉందంటే నువ్వు పరీక్షించుకో, నీకేం వ్యసనం ఉందో తెలుస్తుంది. వ్యసనం కొంతమంది కోపం అయితే, కొంతమంది సెల్ ఫోన్ వ్యసనం. తెల్లవారు లేస్తే పడుకున్న లోపు ఏమండి పిల్లనైనా మర్చిపోతారు కానీ సెల్లను మార్చదు. కొంతమంది పిల్లనైనా మర్చిపోతారు, సెల్లలు మర్చిపోతారు. ఇది వ్యసనం. కొంతమంది టీవీ వ్యసనం, నాలాంటి టీవీ వ్యసనం. తెల్లవారు లేచినంటే బ్రష్ చేయకముందే అది వ్యసనం, అది అలవాటు. ఏంటి టీ తాగొచ్చు, కానీ వ్యసనం ఎలాంటిది? నిద్రలో కూడా పోసిన తాగెత్తలేదు. ఆ వ్యసనపరుడు నేను కాబట్టి చెప్తున్నాను మీకు. అంటే మీరు అలాంటి వాళ్ళని నిన్ను చెప్పట్లేదు అక్క, మీరేమనుకోకండి. వ్యసనం నిద్రలో పోసినా అది వ్యసనం. తాగుబోతూ ఉన్నాడు, నేను బ్రష్ చేయకుండా వెళ్ళి తాగేస్తుంటాడు. కావాలి ఇంటికి కూడా బాటలు తెచ్చుకుంటాడు, ఏ రాత్రి తాగుతాడు, వ్యసనం. కొంతమంది తిండిలో వ్యసనం. 2 గంటలప్పుడు తినేస్తుంటారు, 2 గంటలప్పుడు తినేస్తారు, లేచి పడుకొని లేచి అంటే తినేస్తారు, ముసుగేసుకొని బిస్కెట్లు తినేస్తుంటారు. అది నా అలాంటి. ఈ ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఇది. మీరు అనుకుంటున్నారక్క చాలా చిన్నవే కదా, కానీ కాదు. ఈ చిన్నవే పెద్ద ఆశీర్వాదాలు ఆపేస్తుంటాయి. అంచేతనే సులువుగా చిక్కులు పెట్టిన పాపమును ఏం చేయాలంట? విడిచి విశ్వాసానికి కర్తని యేసు వైపు చూస్తూ నడిస్తే ఆ ఇచ్చిన బహుమానాన్ని పొందుకోగలం. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలో? చిన్నవి, పెద్దవి కాదు. మనకి చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం, కానీ ఆ చిన్నవే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు అడ్డేస్తుంది. మీకు మరొకసారి చెప్తాను, నేను ఒకసారి చెప్తాను. నాకు దేవుడు కొత్త బండి ఇచ్చాడు. అప్పుడు ఏమీ లేని సమయంలో నేను కొత్త బండి ఇచ్చాడు. కొత్త బండి కొన్నాను. ఆ బండితో మధురవాడ వెళ్తున్నాను. బండి కొత్తది. కొత్త బండి వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందని మన జీవితాలు ఫుల్గా ట్యాంక్ చేస్తాం. ఎప్పుడైనా మీరు చేశారో లేదో, ఏదైనా కొత్త దొరికి ఎలా చేస్తామండి? ఎట్టగా చెప్పాలండి. కొత్త బిందు కొన్నారనుకోండి, ఫుల్గా నీరు నింపేస్తారు. ఏంటి కొత్త ప్లేట్ కొన్నారనుకో, ఫుల్గా అన్ని ఏది కొత్త కొన్నా దాన్ని ఏం చేస్తారంటే, అలాగే కొత్త బండి కొన్నాను కాబట్టి ఏం చేశాను? ఫుల్ ట్యాంక్ వేస్తాను. మధురవాడ వెళ్తున్నాను, జూ దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయాను.
జూ దగ్గరికి వెళ్ళగానే బండి ఆగిపోయింది. బండి పాత, కొన్ని ఇంజిన్లో పెట్రోల్ లేదా, ఉంది. మరి ఎందుకు ఆగిపోయింది? ఇలా కొడుతున్నాను, ఆన్ చేస్తున్నాను, అది ఆన్ అవ్వట్లేదు. స్విచ్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు, దాంతో ఆగిపోతుంది. ఏంటి ఇక కొట్టానండి, కిక్కు కొట్టి మొత్తం నేను చెమటెక్కిపోయాను. అది స్టార్ట్ అవ్వలే. మళ్ళీ ఏం చేశాను, ఎంతవరకు మోసిందో అట్నుంచి మళ్ళీ ఏం చేశాను, తిప్పుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చాను తెలుసా? ఏంటి ఆరులో ఇప్పుడు ఇది మెడికల్ సిటీ ఉంది కదా ఏంటి, ఆ సిటీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మెకానిక్ చూపించాను. ఆడేం చేశాడు తెలుసా, మెకానిక్ ఇలా తీసి ఏదో చేశాడు, ఇలా తీశాడు, ఇలాగ అన్నాడు, మళ్ళీ ఇలా పెట్టాడు, ఇలా తొక్కాడు, అంతే. మెకానిక్ చేతులు ఏమైపోయింది, నాకు అర్థం అవ్వలే. నాకు అప్పుడు అడిగిన మెకానిక్కి అసలు దీని ప్రాబ్లం ఏంటని. అప్పుడు అన్నాడు, చిన్న నలకండి, పెట్రోల్ వచ్చే ఇంజిన్కి పెట్రోల్ వెళ్ళే, పెట్రోల్ ట్యాంక్ కి ఇంజిన్కి వెళ్ళే మధ్యలో చిన్న గ్యాప్ నలకేమైంది, అడ్డైపోయింది. అంచేతన పెట్రోల్ ఏమవ్వట్లేదు, సరఫరా అవ్వట్లేదు, అంచేతన ఇంజిన్ ఏమవ్వట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఏంటి మాట్లాడాడు తెలుసా? కొత్త బండేనా? అవును నాయన. పెట్రోల్ ఉందా? ఉంది నాయన. చూసావా, చిన్న నలక ఏం చేసింది, అంత కొత్త బండిని ఆపేసింది, ఇంత పెద్ద మనిషిని చెమట్లెక్కించేసింది. ఎంత అది నలక, ఎంతమ్మా కదా? అలాగే నీలో చిన్న పాపము నీ గొప్ప ఆశీర్వాదాలు ఆందేస్తుంది. అది చాలా చిన్నది అనుకుంటావు నువ్వు. కోపం పెద్ద విచిత్రం ఏంటంటే అందరికీ ఉంటది కదా, నాకు ఉండడం తప్పేటని నువ్వు అనుకుంటున్నావు. తల్లి, తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు అనుకుంటున్నావు అందరికి కామన్ కదా కోపము. నాలో కూడా అదే కోపం ఉంది కదా, అంతకంటే ఎక్కువేముందని నువ్వు అనుకుంటున్నావు. ఆ చిన్న కోపమే నీ ఇంటి మీదకి వచ్చిన ఆశీర్వాదాల్ని ఆపేస్తుంది. దేవుడు 52 రోజుల్లో వచ్చిన ఉపవాస ప్రార్థనలో నీకు ఇవ్వాలనుకున్న ప్రతిఫలం కూడా ఆగిపోయింది. 52 రోజులు ఉపవాసం ఉన్నావు. మనిషి కట్టేయండి, బండి కొత్తదే, పెట్రోల్ నిండా వేసాను, కానీ తొక్కడానికి కూడా శక్తి ఉంది. ఎంత కిక్కు కొట్టినా ఏమవ్వట్లేదు. అది కారణం ఏమిటి? చిన్న నలక. నువ్వు ఉపవాసం చేసావక్క, దేవుడు చెప్పినట్టు చేసావు, 52 రోజులు వచ్చావు, కానీ ఆశీర్వాదం ఎందుకు రాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ మనసులో అనుకుంటున్నావు కదా. నాకెందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు నా దేవుడు నా మర నాకు ఆలకించట్లేదు అందు నీలో చిన్న కోపం అక్క, చిన్న ఆగ్రహం, చిన్న వ్యసనం, ఏదో ఒక దానికి నువ్వేమైపోయావు, ఎడిట్ అయిపోయావు. అది నువ్వు విడిచిపెట్టుకుంటే దేవుని ఆశీర్వాదాలు నువ్వు తప్పకుండా పొందుతావు. ఆ ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఇవ్వాలంటే చూడండి, ఒక్కసారి మనం అక్కడ ఆగిపోయాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలోకి వద్దాం, చూసుకొని ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అప్పుడు సమూయేలు ఇవన్నీ పోవాలంటే మన మీద ఏం రావాలా? అభిషేక తైలం మన మీదకి రావాలి. దేవుని అభిషేకం మన మీదకి, ఈ ఆనందం రావాలంటే, దేవుడిచ్చింది మనం పొందుకొని ఆనందంగా మనం ఉండాలంటే ముందు మనలో ఇవన్నీ ఏమవ్వాలో పోవాలి. పోవాలంటే మన మీదకి ఏమి రావాలి? అభిషేకం రావాలి. ఒకసారి అడగండి, చేసుకొని, పరిశుద్ధాత్ముడా నీ అభిషేకముతో నన్ను నింపండి ప్రభా. నా మీదున్న ప్రతి శాపము, ప్రతి అడ్డులు, ప్రతి పాపపు కాడిని విరగొట్టి దాన్ని తొలగించండి. నీ అభిషేకంతో నన్ను నింపండి. నువ్వు శిలువలో కాచిన ఆ రక్తము నాపై ప్రోక్షించు. ఇప్పుడే 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 ఆ రోజు సౌలును అభిషేకించిన దేవుడు, దావీదును అభిషేకించిన దేవుడు, నీ సేవకులందరినీ అభిషేకించిన దేవుడు, ఈ రోజు ఈ చిన్ని బిడ్డను కూడా, నీ బిడ్డనైనా నన్ను అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి. దిగిరానివ్వండి కదా, నీ అభిషేకం నాపై దిగిరానివ్వండి.
దేవా నేనే అనేక మందికి వ్యతిరేకంగా ఉన్నానేమో, నాలో కోపము, నాలో ఆగ్రహము, నాలో వ్యసనము, నీ అభిషేకము ద్వారా తీసివేయండి ప్రభా, తీసివేయండి నాయనా. నాన్న తలపై నీ అభిషేకంతో నింపండి, నింపండి. నింపినందుకు వందనాలు, నింపినందుకు వందనాలు. నీ అభిషేకం నాపై ప్రోత్సహించినందుకు వందనాలు. ఇప్పుడే నాపై దిగి వస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే నింపుతున్నందుకు వందనాలు, నింపినందుకు వందనాలు, ప్రోక్షించినందుకు వందనాలు, ప్రోక్షించినందుకు వందనాలు. ఇప్పుడే ప్రోక్షించినందుకు వందనాలు, ఇప్పుడే ప్రోక్షించినందుకు వందనాలు, ఇప్పుడే ప్రోక్షించినందుకు వందనాలు. ప్రభువా నీ కార్యాన్ని జరిగించు, నీ కార్యాన్ని జరిగించు, నీ కార్యాన్ని బిడ్డలకు జరిగించు. ఇప్పుడు విడుదల ఇచ్చినందుకు, వారు కోరుకుని పొందుకోవడం, మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, 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 మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి. ఓ ఈ దేవాని శక్తితో నింపు, దేవాని శక్తితో నింపుతున్నందుకు, దేవాని శక్తితో నింపుతున్నందుకు, దేవాని స్థానంలో ప్రతి ఒక్కరిపై అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు, అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిపై నింపండి, ప్రతి ఒక్కరిపై నింపండి, ప్రతి ఒక్కరిపై నింపండి, నింపండి ప్రభు, నింపండి ప్రభు. నీ నెత్తిన చేయబెట్టుమా అభిషేకం. అమ్మ దిగి రావాలంటే నువ్వు చేతులు నీ తల మీద చేయబెట్టు. నీ తల మీద ఉన్న దరిద్రం పోవాలి, నీకు పట్టిన దరిద్రం, నీకు పట్టిన దరిద్రం పోవాలి. ఆ దరిద్రం దేవుడు శక్తి వస్తేనే తప్ప మన దరిద్రాన్ని ఎవరు తీసివేయలేరు. ఒకవేళ ఎవరైనా తీయాలనుకున్నా తీయలేరు. మన దరిద్రాన్ని ఆ శక్తి రావాలి, అభిషేకం మన శక్తులు రావాలి. ప్రభా నా నెత్తి నీ అభిషేకం నాపై రానివ్వాలి ప్రభా. ప్రతి ఒక్కరూ నీకు మనసు వందనాలు చెల్లించు. ఏ సర్వనామాన్ని ఆమె. అప్పుడు ఎప్పుడు సౌలు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు సమూయేలును పంపించి సౌలు ఏం చేశాడు దేవుడు? అభిషేకం. ఈ రోజు అదే దేవుడు నువ్వు ఒప్పుకోవడం బట్టి నీ మీదకి అభిషేకం దిగి వస్తుంది. తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ఏం చేశాడు? ముద్దు పెట్టుకోవాలంటే ఏమవ్వాలండి? ముద్దు పెట్టుకోవాలంటే ఏం చేయాలా అమ్మా? గట్టిగా చెప్పండి. ఒక వ్యక్తికి మనము ఇష్టపడాలి కదా, అలాగే ఏసైకి ఇష్టపడితే ఏసై మనం ముద్దు పెట్టుకుంటాం. ఏసైకి ఎంత ఇష్టమైతే తప్ప అంత ముద్దు పెట్టు. చిన్నపిల్లలను చూడగానే ఏం చేస్తుంటాం? కొంతమంది అదే పనిగా గిల్లేస్తుంటారు, గిల్లేసుకొని ముద్దు పెట్టేసుకుంటారు కదా. ఏసైకి మనం ఇష్టం అవ్వాలి. మొదటగా అభిషేకం మనపై రావాలి. రెండవది ఏసైకి ఇష్టంగా బ్రతకాలి. ఈ రోజు నుండి మీరు ఏసైకి ఇష్టంగా బ్రతకాలి. ఈ లోకంలో అందరికి ఇష్టంగా బ్రతికే తల్లి. ఎస్, నీ ఇంటికి నువ్వు చాలా ఇష్టమే, నీ బంధువులకు నువ్వు చాలా ఇష్టమే, నీ భర్తకు చాలా ఇష్టమే, నీ భార్యకు చాలా ఇష్టమే. కానీ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? అందరికి ఇష్టపడ్డావు కానీ దేవుడికి ఇష్టమా? ఎప్పుడైనా అన్నావా ప్రభా నీకు ఇష్టంగా నేను బ్రతకాలి ప్రభు? మనమేమనుకుంటామంటే మా ఆయనకి ఇష్టమైతే చాలు, నా పిల్లలకి ఇష్టమైతే చాలు, నా కుటుంబానికి నేను ఇష్టమైతే చాలు. ఎస్, ఈ లోకంలో బతికితే వాళ్ళకి ఇష్టమైతే చాలు. కానీ పరలోకంలో బ్రతకాలంటే దేవుడికి ఇష్టం. నువ్వు రోజు అడగాల, ప్రభా నీకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకాలి, నీకు ఇష్టం లేని నాలో ఉండకూడదు, నీకు ఇష్టం లేనిది నాలో ఉండకూడదు, నేను ఆ పని చేయకూడదు. ఒక నిర్ణయం, నీకు ఇష్టం లేని నాలో ఉండకూడదంటే నీకు ఇష్టం లేని పని నేను చేయకూడదు. ఈ మాటలు ఆడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుడు ఇలాంటి మాటలు ఆడుతున్నప్పుడు మనం అప్పుడు గమనించాలి, నేను దేవునికి నీకు ఇష్టంగా లేనేమో, కాబట్టి నీకు ఇష్టమైన జీవితం నాకు, నీకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించాలి. నీకు ఏది ఇష్టమో అది నాకు ఇష్టం అవ్వాలి. నీకు ఎలాగ ఉండడం ఇష్టమో నాకు అలాగ ఉండడం. తండ్రి అయిన దేవునికి కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకు ఇష్టం వచ్చినట్లు. అంచేతనే
కుమారుడికి నలగొట్టడం అంటే తండ్రికి ఇష్టమట. నలగొట్టడం కూడా దేవుడికి ఇష్టమేనట. నలిగితేనే తప్ప మనలో మంచి గుణాలు బయటికి రావాలి. మీరు బజార్కి వెళ్ళారు, అత్తరు బుడ్డి కొన్నారు. అత్తరు తెలుసా? ఏంటది? సెంటేనా? అత్తర్ని సెంటే అంటారా? అత్తర్ని సెంటే అంటారా? ఓకే రైట్. అత్తరు బుడ్డి కొన్నారు. మా ఇంట్లో ఉంది అత్తరు బుడ్డి, మా ఇంట్లో ఉంది అత్తరు బుడ్డి, మా ఇంట్లో ఉంది అత్తరు బుడ్డి అనుకొని చూసుకుంటే వాసన వస్తుందా? వాసన వస్తుందా? వాసన వస్తుందా? మేము కొన్నామండి అత్తరు బుడ్డి, మా ఇంట్లో ఉందండి, మీ ఒక్క దగ్గర వాసన చూడండి అని అంటే రాదు. అత్తరు బుడ్డి ఇంట్లోనే ఉంటది, నీకేం వాసన వస్తుంది? చెమట వాసనే. ఆ అత్తరు బుడ్డి ఏమవ్వాలా? నువ్వు రాసుకోవాలి. అత్తరు పగిలింది కాబట్టి సీమోని ఇంట్లో వాసన వచ్చింది. అత్తరు ఏమైంది అక్కడ? అత్తరు బుడ్డి పగలగొట్టి మరియా యేసు ప్రభుని అభిషేకించింది. ఎంత ఇష్టమో! దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే నీ గుండె పగలాలి, నీ జీవితం రగలాలి, నీ కుటుంబము రగిలితే వాసన వస్తుంది బయటికి. కరివేపాకు నలిపితే ఆ వాసన బయటకు వస్తుంది. ఏ ఆకైనా నలిపితే ఏమొస్తుంది? ఆ వాసన బయటకు వస్తుంది. అలాగే మన జీవితం కూడా నలగబడితే తప్ప మన జీవితం నలగొట్టబడితే తప్ప దేవునికి ఇష్టమైన బలి అర్పణ కాదు ప్రియుల. కాబట్టి ఎంత నలిగిపోతున్నావు తల్లి, అంత మంచి జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంత కృంగిపోతున్నాను, ఎంత బాధపడిపోతున్నాను, ఎవరితో చెప్పుకోవాలి నా బాధను? ఎవరికి చెప్పినా ఎవరు వినేవారు లేరే అని గుండెలో నీలో నువ్వే నలిగిపోతున్నావు కదా. ఆ నలిగిపోవడం ఎందుకో తెలుసా? నీకు ఒక మంచి జీవితాన్ని దేవుడు, మంచి బ్రతుకు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, నీ మనసులో నువ్వే కుమిలిపోతున్నావు, నీకు నువ్వే అణుచుకుంటున్నావు. ఎందుకు నాకు ఈ జీవితం అని అనుకుంటావు? కాదక్క, రాబోయే దినంలో గొప్ప జీవితం నీకుంది. ఎస్, చూడండి, ముద్దు పెట్టుకున్నాను. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద ఎక్కడ నియమించాడు? ఎంత గొప్ప స్థితిలో చూడండి. అభిషేకించాడు, ముద్దు పెట్టుకున్నాడు. రెండవది అంటున్నాడు, స్వాస్థ్యం మీద మనకు అధికారిగా 52 రోజులు నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఇచ్చాడు, అధిపతిగా నియమించాడు. నువ్వు అడుగుకున్న దాని మీద ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను నియమించాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్పండి. మీరు నిజమే చెప్తారు, నాకు తెలుసు. మీరందరూ నిజమే చెప్తారు, నాకు మాత్రం బాగా తెలుసు. రైట్, చెప్తాను. ఇప్పుడు దేవుడు ఇచ్చేసాను అన్నాడు కదా, స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని ఆయనతో చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఈ రోజు నేను నియమించేశానక్క, నీకు ఇచ్చేసానమ్మా అన్నాడు దేవుడు. నీకు ఇచ్చేసాను అన్నాడు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పు, నిజం చెప్పాలా? నీ మనస్సాక్షి చెప్పేస్తుంది ఆల్రెడీ. ఇస్తే ఏది? ఎక్కడ ఇస్తే ఏది? ఇస్తే ఏది? దేవుడు అన్నాడు ఇచ్చేశాను, నీకు ఇచ్చేశాను. నువ్వు ఏదైతే అడిగావో 42 రోజులు 52 రోజులు, అది నీకు ఇచ్చేశాను. నువ్వు అడిగింది నీ చేతిలో పెట్టేశాను. ఏది? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు నిజం. అది అనుకోకుండా ఉన్నారు ఎవరైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫోటో ఇచ్చాను అంత. నమ్మగలదా? నమ్మలేదు. ఏమైంది? పాస్టర్ పెట్టి అబద్ధాలేడు, ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకేం చేశాడు? నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేశాడు. నువ్వేమడిగావు ఇచ్చాడు. 52 రోజుల్లో నువ్వు బిడ్డల కొరకు అడిగావు, బిడ్డలు ఇచ్చాడు. ఇల్లు కొరకు అడిగావు, ఇల్లు ఇచ్చాడు. జ్ఞానం కొరకు అడిగావు, జ్ఞానం ఇచ్చాడు. ఏం కావాలని అడిగావో ఇచ్చేశాడు.
నీకు మళ్ళీ ఎవరైనా బయటికి వెళ్ళి అడిగితే చెప్పగలవా ఇచ్చాడని? చెప్పగలవా? నేను అడిగానండి కొన్ని లక్షలు కానీ ఇచ్చాడని, ఏది కనబడలేదని అంటావా? చెప్పగలవా? 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 గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పగలవా? చెప్పగలిగినప్పుడే నమ్మినట్టు, చెప్పలేనప్పుడు నమ్మలేనట్టే. ఇచ్చానన్నాడండి, ఎప్పుడో చెప్తాడటండి. నమ్మడం అంటే ఏంటి? కనబడకపోయినది నమ్మడమే, దాన్ని చెప్పడమే నమ్మడం. అది కనబడలేదు కానీ దాని గురించి చెప్పడమే నమ్మడం. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నిజం నిజం. నేను చాలా మందిని చూశాను, కొంతమందిని ఒక ఇద్దరు మన సంఘంలో చెప్తాను నేను. ఒకరిద్దరు, పాస్టర్ గారు నాకు దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడు నాయన. సరే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇదిగో. ఎంత విశ్వాసం అంటే, భార్య రాలేదు, భార్య రాకముందే భార్య పేరు ఏంటి కార్డులో రాశాడు, బలానా భార్య వస్తుంది, ఫలానా ఆవిడ నాకు భార్య అవుతుందని కార్డులో రాశాడు. ఆ భార్య వచ్చింది, అదే పేరు ఆవిడ ఇచ్చింది. ఫలానా భార్య వస్తుంది, ఫలానా పేరు, ఆ పేరే కార్డులో రాస్తుంది. ఇంకొక విశ్వాసం, పెళ్ళయింది, కొడుకే కొడతాడు, ఆ కొడుకు ఈ పేరే పెడతానని అది కూడా రికార్డులో రాస్తుంది. అది విశ్వాసం. మీరు అలా చేయగలరా? ఏంటి? కొడుకు పెళ్ళి అవుతుందో అవుదో తర్వాత సంగతి. పెళ్ళయిన తర్వాత కొడుకే కొడతాడో అది 1 సంవత్సరాలు ఎత్తాడు, 2 సంవత్సరాలు ఎత్తాడు, తెలియకుండా కొడుకే కొడతాడు. కొడుక్కి పేరు పెట్టాలని ఆ పేరు కూడా సచివాలయానికి ఇచ్చాడు, కార్డులో పేరు కూడా కొడుకు పేరు. తర్వాత ఆ పుట్టేసరికి ఆ కొడుకు పేరుతో పాటు కార్డు వచ్చింది. అది విశ్వాసం. అలా నమ్మగలవక్క? అలా మన నమ్మ. అసలు కొడుకు అని చెప్పడానికే భయపడుతుంది. కొడుకు ఎత్తాడో కూతురు ఎత్తాడో అసలు ఏదీ లేదు కదా. మన డౌట్ ఏంటో తెలుసా? దేవుడు ఇస్తానన్నా ఏముంది ఇవ్వడానికి? ఆ శారమ్మ అబ్రహాములాగా 99 ఏళ్ల శార గర్భానికని పిల్లాడు పుడతాడా? ఏమయ్యా చెప్పడానికే నీకు కొంచెమేనా అని ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాంటి వాడిని విశ్వాసులకు తండ్రి చేశాడు దేవుడు. విశ్వాసులకి తండ్రిగా మార్చాడు. ఒకవేళ నీకు ఆ డౌట్ ఉన్నా ఎలా మారుస్తాడో చెప్తాను నేను. రైట్ ద్వారా అని చెప్పి ఇలా సెలవిచ్చాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా తింటాను. రైట్. దేవుడు మనకిచ్చాడు, నాకిచ్చాడు. నేను అడిగినవన్నీ నాకిచ్చాడు. నేను నమ్ముతున్నాను. ఎందుకు వచ్చాను అనుకోండి. అందులో ముందర మరీ కూర్చున్నాడు. ఏమి ఇచ్చాడు పాస్టర్ గారు? ఆ ఇల్లు అడిగితే ఇల్లు మొక్క ఇవ్వట్లేదు, అది కారిపోతుంది. ఇచ్చాడు. అధిపతిగా నియమించాడంటే నీకు ఇవ్వడానికి ఆల్రెడీ సిద్ధం చేశాడు. మరి అది ఎలా పొందుకోవాలి, ఎలా దొరుకుతుంది, నాకు ఎలా జరుగుతుంది, అది ఎలా కనబడుతుంది అంటే మొదటి విషయం చూద్దాం. ఈ దినమున నీకు ఇచ్చినవి ఈ రోజున, అమ్మా నీకు ఇచ్చినవి ఈ రోజున కావాలా వద్దా? కావాలొద్దా? అందరికీ కావాలి. ఎవరికి వద్దన్న వాళ్ళు ఎవరు చెప్పండి? నాకు వద్దండి బాబు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. శాఖలేటాను కానీ అందరూ చెయ్యెత్తారు.
సేదు అనగానే ఎవరు ముందుకు రారు. శాటిలైట్ రుచి తెలియాలంటే ముందు మారా సేదు తాగాల. సేదు తాగితే అప్పుడు టేస్ట్ ఎలాగుంటుందో తెలుసండి. శాటిలైట్ మీరు ఎప్పుడైనా స్వీట్ మీద స్వీట్ తినండి, స్వీట్ తెలియదు. కానీ సేదు మీద స్వీట్ తినండి, ఎంత మధురంగా ఉంటుందో. అమ్మ పరలోకం దిగి వచ్చింది అన్నట్టు ఉంటుంది. నిజం, రైట్. ఈ దినమున ఇక్కడి నుండి నువ్వు వెళ్ళేటప్పటికి చూడండి అక్కడ, ఈ దినమున నీవు నా వద్ద నుండి పోయిన, ఇప్పుడు ఇక్కడి నుంచి ముగించి వెళ్తుండగానే ఈ రోజే ఎప్పుడు అక్కడ ఖచ్చితంగా చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ దినం అన్నాడు అంటే ఈ రోజే. నువ్వేమడిగావో ఏటమ్మా గంగమ్మ చెప్పు, ఏమడిగావో అది ఈ రోజే. ఈ దినమున నువ్వు ఎక్కడి నుండి, నువ్వు నా సన్నిధి నుండి వెళ్ళిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సలహాదులు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడతారు. రైట్. ఈ రోజు నువ్వు వెళ్తుండగానే ఒక 2 అద్భుతాలు సూచనలు మీ ఇంట్లో జరగదు. ఇద్దరు కనబడతారు. ఎక్కడది? సమాధి దగ్గర అన్నాడు. అర్థం ఏంటో తెలుసా? అంటే నా బతుకు ఎలా ఉందనుకుంటున్నావు నువ్వు? ఏ దిక్కు లేక ఎవరు ఆదరించేవారు లేరు, సమాధిలో ఉన్నాను అంటే నేను ఎవరికి కనిపించట్లేదు, నా బ్రతుకేంటి అనుకుంటున్నావు కదా. అలాంటి బ్రతుకులో 2 అద్భుతమైన కార్యాలు నేను చేస్తాను. 2 నువ్వు అడిగింది ఒకటి, కానీ నేను చేసింది ఇంకొకటి. ఇది ఎన్నో రోజుల క్రితం దేవుడు చెప్పినట్టున్నాడు. ఒకటి అడిగావు, 2 చేస్తానని. ఆక్ష కుమార్తె కొరకు, ఏంటి కాలేబు కుమార్తె కొరకు ఆక్ష అడిగింది. ఆ రోజు చెప్పిన దేవుడు అది ఇప్పుడు జరుగుతుంది, అది ఇప్పుడు జరగబోతుంది. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ ఇంట్లో 2 సూచనలు నీకు కనబడతాయి. 2 సూచనలు ఈరోజు 2 వార్తలైనా రావచ్చు, 2 కార్యాలైన మీ ఇంట్లో జరగచ్చు. 2 కళ్ళు పడిపోతున్నాయా? 2 వార్తలైనా నీకు వినిపించవచ్చు. నువ్వు అడిగిన దానికి 2 వార్తలైనా నీ చెవిలో పడవచ్చు, లేదా 2 మనుషులు మీ ఇంటికైనా రావచ్చు. 2 కబుర్లైనా నీకు తెలియ ఉండొచ్చు. 2 మాత్రం జరుగుతాయి. ఇంకొకటి మీకు చెప్తాను, మరొకసారి ఆలోచించుకోండి. ఈ జరుగుతాయి అన్నప్పుడు ఏమో 2 చెడు కూడా మా ఇంట్లో జరుగుతాయని ఆలోచన నీకు వచ్చిందా? అలాగే జరుగుతుంది. అంచేతను అలాంటి ఆలోచన రానివ్వకు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మైనస్గా ఆలోచించిన వాళ్ళు. దేవుని వాక్యాన్ని మైనస్గా ఆలోచించు. ఇప్పటి వరకు అన్ని నాకు కష్టాలే, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ 2 బాధలు వస్తాయో అని అనుకున్నదేమో చూసుకో జాగ్రత్తగా తల్లి. దేవుని మాట పలికినప్పుడు నువ్వేం అనుకుంటావో అదే జరుగుతుంది, నీ మనసులో ఏమనుకుంటావు. కాబట్టి ఈరోజు వాళ్ళు బయటకు పంపించండి అమ్మ 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఇక్కడి నుండి నువ్వు వెళ్ళేసరికి నీకు ఒక 2 శుభవచనాలని వినబడచ్చు, లేదా 2 అద్భుతాలని నీ కంటికి కనబడచ్చు, లేదా 2 ఆశీర్వాదాలు నీ ఇంటికి రావచ్చు. వినవచ్చు, కనవచ్చు, రావచ్చు. ఈ 2 విన్నానా వింటావు, 2 చూస్తున్నానా చూస్తావు, 2 రావడమేనా అవుతాయి. నేను అనుకున్నాను మా నాన్న దగ్గర నుంచి 200 వస్తాయి అనుకున్నాను. అనుకోవచ్చు, నీ ఇష్టమే. చిన్నపిల్లలు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏదో కొంటారు అనుకోవచ్చు, జరగచ్చు. ఒకవేళ నువ్వు కొన్నా అనుకుని ఇప్పటివరకు మనసు అన్నా వాళ్ళకి మాట ఇచ్చాడు కాబట్టి నీ మనసును ప్రేరేపించుకొని ఇచ్చేస్తాడు. రేపు ఈస్టర్ పండుగ మా పిల్లలకి ఏం చేయాలని నువ్వు అనుకుంటావేమో, కొనడానికి రూపాయి కూడా లేదు అనుకుంటావేమో. కానీ ఈ రోజు రాత్రి ఏం చేస్తాడు, నీకు మనసు ఇచ్చేసి వెంటనే ఇక్కడి నుండి చర్చి నుండి తీసుకెళ్ళిపోతావు. ఎక్కడికి? ఆ బజార్లోకి, అంగడిలోకి తీసుకెళ్తే నీకు ఏ బట్టలు కావాలి కొనుక్కమ్మా అనేస్తారు మీ అమ్మ నాన్న. మీరు ఒకవేళ అటువంటి ఆలోచనతో ఉంటే
ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. రేపు నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు ఇప్పుడు వరకు అనుకోవచ్చు నా పిల్లలకి ఏమి కొనలేకపోయాను వేస్తావు కదా అని, కానీ ఇప్పుడు దేవుడు నీకు ఆ ప్రేరేపణ ఇస్తాడు. నా పిల్లలకి రేపు వేస్తుకి కొనాలి, లేదా ఒక 2 రూపాయలైన చేతిలో పెట్టాలి, 100 రూపాయల చేతిలో పెట్టాలన్న ఆలోచన నీకు ఇస్తాడు. దొరికిపోతాయి. కాబట్టి మొదట చెప్పండి, 2 వినానా మంచి వార్తలు వింటావు, చెవిలో పడతాయి. 2 మంచి వార్తలు నీ చెవిలో పడతాయి. 2 మంచి వార్తల్ని చూస్తావు, మంచి ఆశీర్వాదాలు నీ కళ్ళారా చూస్తావు. ఒక గ్లాస్ అయినా కొంటావు, ఒక చెంబైనా కొంటావు, మొత్తానికి 2 స్పూన్లైనా కొంటావు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసం లేదు 2 తొలల బంగారమైనా. నీ విశ్వాసం ఎంత ఉందో నాకు తెలియదు కదా, నువ్వు దేవుడి దగ్గర ఎంత కోరుకున్నావు నాకు తెలియదు కదా. నీ విశ్వాసం 2 స్పూన్లు అనుకో, 2 స్పూన్లే. 2 పిన్నేసులు అనుకో, 2 పిన్నేసులే. 2 తొలల బంగారం అంటే 2 తొలల బంగారం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం పొందుకోవచ్చు. ఒకవేళ రెండు ఏదైనా అనుకున్నావు, డబుల్ బెడ్రూమ్ అయినా కొనొచ్చు, ఇవ్వచ్చు దేవుడు. అంత ఎక్కడదండి మా స్థామత అంటే, నువ్వు సమాజంలో ఉన్నవాడు ముందే చెప్పాడు అంటే నీకే స్థామత, కానీ ఇచ్చేవాడు గొప్పవాడు. మన దగ్గర ఏ స్థామత లేదు, కానీ మనలో ఉన్న దేవుడు గట్టిగా గట్టిగా, నా దగ్గర అయితే కొనే స్థామత లేదు, కానీ నా తండ్రి ఇవ్వగల సమర్థుడు. మన దగ్గర కొనడానికి రూపాయి, చాక్లెట్ కొనడానికి కూడా మన దగ్గర రూపాయ లేదు, కానీ మనకిచ్చే దేవుడు భూమి ఆకాశాలు ఏదైనా ఇవ్వగల సమర్థుడు. 2 డబుల్ బెడ్రూమ్లు అవ్వచ్చు, 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 అవ్వచ్చు. ఎస్, 2 వార్తలు ఏమవుతావు వింటావు. చెప్పండి, 2 వార్తలు అవి మంచివి. ఒకవేళ నీ మనసులో చెడ్డ ఆలోచనలు ఉంటే అవి నేను చెప్పలేను, అది కూడా ఆమెనే అంటాడు. ఏంటి దేవుని వాక్యం ఎలాంటిదంటే, నువ్వేదనుకుంటావో అదే నీ ఇంట్లో జరుగుతుంది. నీ మనసులో ఇప్పుడు ఏదుందో అదే జరుగుతుంది. ఒకవేళ ఎలా జరిగిపోద్దేమో మా ఇంట్లో అని అనుకుంటున్నావు, కలగా జరుగుతుంది. అంచేత నాకు ఎప్పుడు మైనస్గా ఆలోచించకు దేవుని సన్నిధిలో. అమ్మో ఎల్లగా నాకు సైకిల్ గుద్దేద్దేమో అనుకుంటే అలాగే గుద్దేద్దేమో, అది మాత్రం ఖచ్చితం. నేను బాధ్యుడిని కాను. ఇలాంటి మైనస్ ఆలోచించిన ఆలోచనలు కూడా ఉంటాయి. అమ్మో అన్నాడు కానీ 2 అన్నాడు, 2 ఏటో రేపు తెల్లారు నేను ఏడు చెప్తాను, అమ్మో ఇవి ఇలా జరుగుతుందేమో, 2 నష్టాలు జరుగుతాయేమో అనుకుంటాయేమో. అలాగ అనుకోకు తల్లి, దేవుడి వాక్యములు ఎప్పుడు అలాగ అనుకోకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బ్లెస్సింగ్ చేసేవాడే తప్ప నిన్ను శపించేవాడు. అయితే శాపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకోవడం బట్టి. మన నోర్లు మంచివి కాదు కదా, మన మనసులు చాలా మంచివి కాదు కదా. ఈ మనసుతో చెడ్డ ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తాం, కానీ మంచి ఆలోచనలు, బాగుపడే ఆలోచనలు ఎప్పుడు ఆలోచించాం. మన మనసుతో ఎక్కువ చెడ ఆలోచనలే. అంచేతనే అలాగ ఆలోచించుకో. 2 మంచి వార్తలు, 2 కళ్ళతో 2 పరిస్థితులు చూడబోతున్నాం. ఒకవేళ ఇంకా అయితే ఏమో డైరెక్ట్గా 2 మనుషులు వచ్చి నీకు సహాయం చేస్తాను అనుకుంటే, ఒక మనిషి ద్వారా దేవుడే తను వచ్చి నీకు సహాయం చేస్తాను చెప్తాడు. పలానా అక్క పలానా దగ్గర పలానిది వాళ్ళ ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మనుషులు ఎవరు మంచోడు కాదు, కానీ మనకు మాట ఇచ్చే దేవుడు మంచోడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు, కానీ మనకు మాట ఇచ్చేవాడు. గట్టిగా చెప్పాలి. కాబట్టి ఈ దినము నువ్వు ఎక్కడి నుండి వెళ్ళగానే ఇవి జరుగుతాయి. ఇవి రాసుకో, నువ్వు బైబిల్లో రాసుకుంటావో, బుక్ లో రాసుకుంటావో, డైరీలో రాసుకుంటావో నీ ఇష్టం. ఈరోజు డేట్ వేసుకొని ఈ 2 విషయాలు రాసుకో. ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ఇదిగో దేవుడు నీకు ఇది వాగ్దానం. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో, ఈ సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనలో నీకు ఇది జరగబోతుంది. 2 ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోదాం. పదండి. 1 చూచండి. 2 వారు నీవు వెతకబోయిన గార్ధాబములు దొరికినవి నీ తండ్రి చింతించక నేనేమి చేతనని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుకోడు. వారు ఏం చెప్తారట, నువ్వు ఏదైతే అడిగావో దొరుకుతాయని.
ఈ రెండు కూడా నీకు ఏంటి మేలుకరమయ్యే. ఆమేన్. మొదట నువ్వేం అడిగావో అవి దొరుకుతాయి. ఆమేన్. 52 రోజుల్లో నువ్వేం ఉపవాసం ఉండి అడిగావో అవి దొరుకుతాయి. గట్టిగా చదవండి, గట్టిగా చదవము ఒకసారి. వారు ఈ రెండు వస్తాయన్నా కదా, ఈ ఇద్దరు కలిసి నీకు చెప్తారంట, నువ్వేవైతే వెతకపోయావో అవి దొరికిపోయాయి. అదేమయ్యాయి? గట్టిగా చెప్పాలి. అయితే నేను అడిగిన నాకేమైతాయి? దొరుకుతాయి. ఆమేన్. మరి అప్పుడు సంతోషం ఉంటుందా ఉండదా? అడిగిన దొరికితే ఏముంటాయండి? సంతోషం ఉంటాయండి. చూడండి, ఇప్పటికే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. 32 కూడా కనబడిపోతున్నాయి ఒక్కొక్కరు. కొంతమంది అయితే ముసుగేసుకొని నవ్వేస్తున్నారు. అంటే ఏంటి ఎంత బాగా దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు? నిజంగా ఇచ్చేస్తాడు. లోపల అనుమానం ఉండకూడదు. దేవుడి మాటను కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని కానీ మనం ఏమవ్వకూడదు, అనుమానించకూడదు. అనుమానించిన రోజు నువ్వు అది కళ్ళారా చూస్తావు కానీ అనుభవించలేవు. ఎస్, నిజం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వచ్చిన మాట ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఆడు అనుమానించాడు కాబట్టి ఆడు ఏం చేయాలి? అతడు చూడలేక తొక్కేశారు అందరూ. ఆడి కళ్ళతోనే పంచారు కానీ ఏమయ్యాడు? తొక్కువేయబడ్డాడు. ఎందుకు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేశాడు? దేవుడే ఆకాశం తెరిచినా ఈ జరిగిపోద్దా అని అనుమానం. ఏంటి? చెప్పేవాడు ఎవరు నీకు? ఎవరైతే చెప్తున్నారో ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పే సేవకుడిని ఇంకొక కార్యము చేయడు. ఈయన చెప్పినంత వరకే సేవకుడు. ఏంటి? దేవుడిచ్చిన మాటను నీకు చెప్పినంత వరకే, చేసేవాడు మాత్రం ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అక్కడ చదవండి. దొరికినది నీవు దొరికితే కానీ ఇంకొకటి విచారం నీ దేవుడు నీ కొరకు విచారిస్తున్నాడు. ఏంటి? తర్వాత 3వ వచనం. రైట్. ఈ 3వ వచనంలో ఒక్కొక్క మాట మీరు చూడండి. తర్వాత ఇది నమ్మిన తర్వాత నీకు ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఇది నమ్మితేనే ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైనా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే మనం నమ్ముతున్న కొంత అద్భుతాలు చేస్తుంటాం. ఎప్పుడైనా చూడండి, మన ఇంట్లో సపోజ్ మీకు చెప్తాను, ఓ చిన్న కష్టం వచ్చింది అనుకోండి, దాని వెనక ఇంకో పెద్ద కష్టం వస్తుంది. కష్టాలు ఎలాగొస్తాయంటే ఒక చిన్నది వస్తే దాని వెనక ఇంకో పెద్దది వస్తుంది. ఆశీర్వాదం కూడా అంతే. ఒకటి చిన్నది వచ్చిందంటే దాని వెనక పెద్దది వస్తుంది. ఖచ్చితంగా ఒకదాని వెంట దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే ఇది నమ్మితే ఆ అద్భుతం ఇంకొక అద్భుతం వస్తుంది. మళ్ళీ అది చూడబోతున్నాం. అది ఎలాంటి అద్భుతం తెలుసా? ఇప్పుడు ఎక్కడో సమాధిలో ఉన్న కింద స్థాయిలో ఇప్పుడు నమ్మడం బట్టి ఏమో కొంచెం పై స్థాయికి వస్తావు, ఖచ్చితంగా వస్తావు. సమాధి నుండి ఎక్కడికి వచ్చావు? మైదానం అని అక్కడ రాశాడు. చూడండి, సమాధానం దగ్గర మీరేం చేసుకొని టిక్కు పెట్టుకోండి, నా పరిస్థితి ఇది. ఇప్పుడు దేవుడు నమ్మితే ఏం చేస్తాడు? మైదానంలో తీసుకొస్తాడు. అంటే అందరికంటే తక్కువగా ఉన్నావు, ఇప్పుడు అందరితో ఈక్వల్ చేస్తాడు. చూడండి అక్కడ అర్థం. ఒకటి అందరికంటే తక్కువగా ఉన్నావు, దేవుడు వాగ్దానం ఏం చేస్తాడు అంటే అందరితో ఈక్వల్ చేస్తాడు నమ్మితే. ఆ నమ్మిన తర్వాత ఈక్వల్ చేసిన తర్వాత ఏం చేస్తాడు చూడండి. ఒకటి స్థాయి పెరిగింది, రెండోది అక్కడ మనుషులు కూడా పెరిగారు. చూడండి, ఆశీర్వాదం కూడా పెరిగింది. రెండు తర్వాత ఇప్పుడు ఏమైంది? గట్టిగా చెప్పాలి. అర్థం చేసుకోండి. అక్కడ ఏం పెరిగింది? ముందు సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఒక స్థాయి పెరిగింది. ఇప్పుడు రెండోది ఏంటి? ఇద్దరున్నారు, ఇప్పుడు 2 ఆశీర్వాదాలు. ఇప్పుడు ఏం పెరిగాయి? 3 ఆశీర్వాదం పెరిగింది. రైట్. ఆ 3వ వచనంలో చూడండి,
రెండవ వచనంలో కనబడును అని రాశాడు. కనబడతారు అంటే నీకు కనబడతాయి. మూడవ వచనంలో వాళ్ళు నీ చేతికి ఇస్తారు. నువ్వు అనుకున్నవి నీ చేతిలో పడుతుంది. మొదటి విశ్వాసం ఎలాంటిది అంటే చూస్తావు. కానీ రెండో విశ్వాసం ఎలాంటిది? ఆల్రెడీ యాజ్ గివెన్, ఇచ్చేస్తాడు. నీ చేతిలో దేవుడు పెట్టేస్తాడు. నిజంగా మొదటి విశ్వాసం ఎలాంటిది? చూసే విశ్వాసం. చాలా మంది మనుషులు చూసిన వరకే దాన్ని పొందుకోలేదు. కానీ రెండో విశ్వాసం ఎలాంటిదంటే పొందుకుంటాడు, ఇస్తాడు. అక్కడ చూడండి, ఆ ముగ్గురు వచ్చి నీ చేతికి ఆ మూడో వచనంలో అక్కడ అంటాడు, తిట్టులు పట్టుకొని వచ్చి ఇంకొకటి మోయి కూతురు వారు నేను కుశల ప్రశ్నలు అడిగి మీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి వారి చేతను ఏం చేయాలా? వాళ్ళు నీకు ఇస్తారు. తప్పకుండా ఈ నెలలో లేదా నువ్వు నమ్మిన విశ్వాసాన్ని బట్టి 6 నెలలో, 2 నెలలో, నెలలో, ఈ రోజే, లేకపోతే సంవత్సరం, నీ విశ్వాసం బట్టి. ఇందులో ఎవరి ఆధారం ఉంటుంది? నీ విశ్వాసం ఉంటుంది. దేవుడు కార్యాలు చేసినప్పటికీ మన విశ్వాసం కరెక్ట్ గా ఉండాలి. మన విశ్వాసం కరెక్ట్ గా లేకపోతే కార్యాలు మనం చూడలేదు. ఒకటి చూస్తాం, మొదటి విశ్వాసం. రెండో విశ్వాసం ఏంటి? ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే నమ్మి చూస్తావో రెండో విశ్వాసం మొదలైపోతుంది. రెండో విశ్వాసం ఏం చేస్తుంది? దిగజారిపోయిన స్థితిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తుంది. అందరితో సమానమైన స్థితిలోకి. ఇక నీకు ఎవరు హేళన చేయరు, ఎందుకంటే కింద ఉన్నావు కాబట్టి నేను హేళన చేశారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి సమానమైతే కాబట్టి ఇంకా హేళన చేయడానికి వీల్లేదు. కాబట్టి అది మొదటిదైతే నువ్వు చూసావు. రెండవది ఏంటమ్మా? ఇస్తారు. మొదటిది కనబడుతుంది. మొదటిది ఏమన్నాడు? కనబడుతుంది. రెండవది ఏంటి? చూస్తావా? వీళ్ళు ఊరిలో లేనట్టున్నారు. సరే, రైట్, దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి? కనబడుతుంది. నీ కంటికి కనబడుతుంది. నీకు దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా నీ కంటికి. రెండవది ఏంటో తెలుసా? నీకు ఇస్తాడు దేవుడు. అది కనబడమే కాదు, షాపులో బోల్డ్ కనబడుతున్నాయి. మన ఇంటికి వస్తే కదా మనకి ఇచ్చినట్టు, అంతేనా? షాపులో బోల్డ్ కనబడుతుంటాయి. రోడ్డు అంటే వెళ్తే బోల్డ్ కార్లు కనబడుతుంటాయి. అవన్నీ నాగా అనుకుంటారుగా. దేవుడు ఇస్తానన్నాడు కదా, ఇది ఇంటికి తీసుకురాస్తాడు. అంటే ఇస్తానన్న దేవుడు. గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట చెప్పనా మీకు? ఎంతమంది అయితే వివాహం ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నారో అవి మీ కంటికి కనబడతాయి. రెండవదిగా అల్లుడు కార్డులో ఏమవుతారు? ఇంటికి వస్తారు. వివాహ విషయాల్లో జరగబోతుంది. చూస్తావు, ఫోటో చూస్తావో లేకపోతే ఏదైనా చూస్తావు. మొదటి విశ్వాసం. రెండో విశ్వాసం ఏంటి అంటే ఏమవుద్ది? పెళ్ళి అయిపోద్ది అని అర్థం. దాని అసలు అర్థం అది. అంటే నీవు అడిగిన కార్యము జరిగిపోద్ది. ఇప్పుడు కళ్ళతోనే చూసావు, ఇప్పుడు నీ చేతిలో పెడతాడు. అమ్మా, రెండో విశ్వాసం. ఇంకా మూడో విశ్వాసం చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. చదవండి. 4వ ప్రశ్న. 5వ వచ్చు. ఇలాగ పోవచ్చుండగా ఇది మాత్రం మర్చిపోకమ్మా, ఇచ్చినప్పుడు తీసుకోవడం. అది ఎవరు మర్చిపోతారు పాస్టర్ గారు? ఇవ్వడం అంటే మర్చిపోతాం కానీ తీసుకోవడం అంటే ఎవరు మర్చిపోతారు చెప్పండి? ఇవ్వడం అంటే ఏం చేస్తాం? మర్చిపోతాం. కానీ ఇవ్వడం అనేసరికి మరిపోచ్చేది, కానీ తీసుకోవడం అనేది ఎవరు తీసుకోరు పాస్టర్ గారు. కానీ కొంతమంది తీసుకోరటండి. అంచేతన వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. ఎలా తీసుకోరు పాస్టర్ గారు అంటే దానికి కూడా బైబిల్ ఆధారం ఉంది. దేవుడు ఇచ్చిన కొంతమంది తీసుకోరు, దేవుడిచ్చిన కొంతమంది తీసుకోరు. ఎందుకంటే అది నాకు కాదనుకొని వదిలేస్తారు కొంతమంది దేవుడే కాదని వదిలేస్తారు. ఎలాగ తీసుకోరో రేపు 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 అది దాన్ని చెప్పుకున్నారు. ఎలా తీసుకోరు, ఎలా పొందుకోలేరు, రేపు అది చెప్పుకోండి. ఓకేనా? సరే 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 పిల్లలు. 3 5 చదివారు. 3 రైట్, ఇక్కడ వరకు ఆగండి. ఇప్పుడు 3వ చూడండి. మొదటి ఎక్కడ? సమాధి. హలో, సరిపోతుందని బాధపడిపోతున్నారా?
హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుంచి మిమ్మల్ని కూర్చోమన్నా మీరు కూర్చోరు, నేను కూర్చొని ఇవ్వను కూడా. రైట్, చెప్పండి. మొదటి ఏంటి? రెండో పరిస్థితి ఏంటి? మైదానం. ఇప్పుడేంటో తెలుసా, అందరికంటే పై స్థాయి కొండ. మూడో విశ్వాసం చూడండి. మూడో విశ్వాసం ఎలాంటిది? అందరికంటే ఉన్నతంగా ఉంచుతుంది. మొదటి విశ్వాసము సమాధిలో ఉంటే, రెండో విశ్వాసము సమాధిలో నుండి మైదానంలో తీసుకొస్తే, మూడో విశ్వాసము అందరికంటే పైగా ఉండేది. అందరికంటే పైగా చేస్తాడు. నీ బంధువుల కంటే, నీ చుట్టాల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే ఎంతమంది నేను ఏళనగా చేస్తున్నారో వాళ్ళందరికంటే ఉన్నతంగా దేవుడు ఉంచుతాడు. ఆమేన్, ఆమేన్. ఏమైంది? స్థాయి ఏమైపోయింది? స్థలం ఏమైంది? పెరిగింది. సమాధిలో నుండి ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు అందరు కిందనున్నారు. ఇప్పుడు నీకంటే ఎవరు? అందరికంటే కిందనున్న దాను ఇప్పుడు అందరికంటే పైగా ఇచ్చేస్తాడు దేవుడు. ఈ 52 రోజుల ఉపవాసం ఊరకను అనుకున్నావా? ఊరకను కాదు తల్లి. నువ్వు చేసిన ప్రతి కన్నీటి బొట్టు, నువ్వు ఇచ్చిన ప్రతి కన్నీరు, నువ్వు వేసిన ప్రతి మోకాళ్ళు, నువ్వు ఎత్తిన ప్రతి చెయ్యి ఏ రోజు వృధాగా ప్రభునందు ప్రయాసము వ్యర్థం కాదు. నువ్వు వేసిన కన్నీరు వ్యర్థం కాదు తల్లి. నువ్వు చేసి ఎండప్పుడు వచ్చిన మోకరించిన మోకాళ్ళు వ్యర్థం కాదు తల్లి. నువ్వు విడిచిన ప్రతి కన్నీరు వ్యర్థం కాదు. 52 రోజులు నువ్వు వచ్చేసాను అనుకుంటున్నావు, ఏమి జరగలేదు అనుకుంటున్నావు కదా? లేదు లేదు, దేవుడు నీ గురించి ఎంత ప్లాన్ వేస్తున్నాడు, ఎంత అభివృద్ధి నీకు ఇస్తున్నాడు, ఎంత కార్యం నీ పట్ల చేస్తున్నాడు. నీ గురించి దేవుడు ఎంత తీర్మానం తీసుకున్నాడు. నువ్వు ఎలా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఎక్కడ కింద నుండేదాను అందరికంటే పై స్థాయిలో చేయబోతున్నాడు. చూడండి, ఇద్దరుగా స్టార్ట్ అయినా మొదటైతే గోతులు నువ్వు అక్కడే, కానీ తర్వాత ఇద్దరు, తర్వాత ముగ్గురు, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి అబ్రహాం ఒక్కడిగా బయలుదేరాడు. తర్వాత శారమ్మతో కలిశాడు. తర్వాత ఇస్సాకు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు భూమి ఇది దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలా చేయడానికి తెలుసా? అనేక మందికి దేవుని కలగడం. మొదటి ఒక్కదానికి తినడానికి తిండి లేదు. తర్వాత రాను దేవుడు మీ ఇద్దరికి తిండి ఇచ్చాడు. మీ ఇద్దరికే కాదు, ఇంకొకరికి కూడా పెంచడానికి తిండి దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే అనేక మందికి పోషించగల కెపాసిటీ. నువ్వు ఎంత ఆశపడుతున్నావు? 10 మందికైనా నేను సహాయం చేయాలా, 100 మందికైనా నేను తిండి పెట్టాలా, 100 మందికైనా నేను బట్టలు కొనాలా, ఈ పండగ రోజు, ఈ క్రిస్మస్ వచ్చే ఈ సంవత్సరంలో నేను ఒక 10 మందికైనా బట్టలు పెట్టాలి, ఒక 10 మందికైనా తిండి నేను పెట్టాలి. మా ఇంట్లో పిలిచి భోజనం పెట్టుకోలేకపోతున్నాను. మా ఇంట్లో నేను 10 మందికైనా భోజనం పెట్టుకోలేకపోతున్నాను. బాధపడుతుందేమో. నిజం ప్రియుల, నిజం నిజం ప్రియుల. అనేక మందికి పెట్టే కృప దేవుడిస్తాడు. అనేక మంది పేదవారికి పెట్టే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, అక్కడ సమూహముగా మారి సమూహముగా మీకు కనబడుదురు, వారు ప్రకటన చేస్తూ వస్తారు. అప్పుడు ఏమవుతుంది? దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు నీ జీవితమే కొత్తగా మారిపోద్ది. ఆమేన్. నీ బ్రతుకు ఏమైపోద్ది? కొత్తగా మారిపోవడమే కాదు, అక్కడ అంటాడు ఎందుకు కొత్తగా మారుతాడంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతాయట? ఆ చివరి మాట అదే, చూడండి, చదవండి. దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ కార్యాలన్నీ నీ ఇంట్లో జరుగుతాయి. ఎలా జరుగుతాయి అనుకుంటున్నావు కదా? ఎలా జరుగుతాయి అంటున్నావు కదా? దేవుడే నీకు తోడుగా ఉండి ఈ కార్యాలను జరిగిస్తాడు. కావాలా? 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 అయితే కావాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఓ, అదే అర్థమైందా? కోపం వదలాల, ఆగ్రహం విడిచిపెట్టాలి, వ్యసనాన్ని వదులుకోవాలి, మానుకోవాలి. ఈ 3 చేయాలమ్మటల్లో లెగాలని ఎలాగో తెలుసు, లేచిపోండి. ఎలాగో వెళ్ళిపోవాలని తెలుసు, లెగాలని తెలుసు, లేచిపోండి. మీరు ఎంత మంచోళ్ళు! అందులో నా కడుపులో పుట్టారు, మరీ మంచోళ్ళు. మీ కుటుంబస్తులు ఊహించుండరు, మీ అన్నదమ్ములు ఊహించుండరు,
మీ అక్క చెల్లెలు ఊహించుండరు, నీకు నీవే ఊహించుకొని ఉండవు. నా స్థితి ఇలా చేస్తావు ప్రభా, నువ్వే కూడా అనుకొని ఉండవు. ఒకవేళ నీకు అందరూ అని ఉండొచ్చు, 52 రోజులు ఏంటి పని లేకుండా వెళ్ళిపోయాను, 52 రోజులు ఎందుకు ఉపవాసం చేసావు కడుపు మాడుచుకొని, నీ వాళ్ళు అని ఉండొచ్చు. సరిపోయావో అక్కడే నేను పైకెత్తే దేవుడు. ఎంతమంది అయితే నేను త్రోణనాడు వెనక్కి పునరుద్ధరించారు వాళ్ళందరికీ ఒక సమూహముగా దేవుడు మీద ప్రభుత్వ చేయబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి దేవుడు నడుగు, 2 చేతులు పైకెత్తి ప్రభు నడుగుతున్నాడు. మంచి ఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. 2 బహుమానాలు పొందుకోబోతున్నాం, 2 బహుమానాలు పొందుకోబోతున్నాం. అది కళ్ళారా చూడబోతున్నాం, చెవులారా వినబోతున్నాం. నీ ఇంటికి అది రాబోతుంది, నీ ఇంటికి రాబోతుంది. నీ చెవులు వినబడేటట్టు వినబోతున్నావు. దేవుడిచ్చిన ఆశీర్వాదం నీ చెవులారా వినబోతున్నావు, నీ కళ్ళారా చూడబోతున్నావు, నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. దేవుడి దగ్గర ఏమడిగావో జరగబోతుంది, అది జరగబోతుంది. ఇదిగో యుగవాలని జరగబోతుంది. తండ్రి అయిన దేవుడే నీకు తోడుగా ఉండి చేయబోతున్నాడు. ఇది ఎవరి వల్ల కాదు, తండ్రి అయిన దేవుడే నీ పట్ల చేయబోతున్నాడు. దేవుడే చేయబోతున్నాడు. నీ కంటికి ఇప్పుడు కనబడలేదు అంటున్నావు కదా, కనబడేటట్టు చేయబోతున్నాడు. అది వదిలే, కోపం విడిచిపెట్టు, ఆగ్రహం విడిచిపెట్టు. అక్కడికి రాకుండా ఇంట్లో ముగ్గులు వేసుకుంటున్నాడేమో, దేవుని సన్నిధికి రాకుండా ఏదో పనులు పెట్టుకోండి. వ్యసనానికి లోనైపోయావు తల్లి, దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతా మనిషిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఇల్లంతా పాడైతే మార్చే దేవుడు నడుగు 2 చేతులు నన్ను మార్చండి. దేవుడి నుండి బాధపడదు. నన్ను నూతన వ్యక్తిగా మార్చను, నన్ను నూతన మార్చను, నూతన కార్యాలను పట్ల జరిపించదు, నూతన కార్యాలు నూతన పరచబోతున్నాడు. ఇప్పుడు వరకు ఎంతమంది హేళన పడుతున్నావు, ఇప్పుడు వరకు ఎంతమంది కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆయన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూర్చున్నాను. ప్రత్యేక మారాలను పాల్గొంటుంటే సదాకాలంతో నేను నటించున్నాను. ఆమేన్.